పవన్ కళ్యాణ్ గారు కుమారుడు అకీరానందన్, భార్య ఆనా కొణిదెల గారితో కలిసి ప్రయాగరాజులో త్రివేణి సంగమానికి హారతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినాడు. గత 3 దశాబ్దాలుగా ఈ కుంభమేళాకి రావాలనుకుంటున్నాను, కుదరలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పినాడు. తర్వాత దేశ జనాభాలో సగం మంది ఇక్కడ వచ్చేసి కుంభమేళాలో పాల్గొనడం సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యతగా చెప్పడం జరిగింది. దానితో పాటు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసినాడు ఆయన. కోట్ల మంది జనాలు గుమిగూడిన దగ్గర కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. దానిని సనాతన ధర్మానికి ముడిపెట్టి మా అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సరికాదు. అదేవిధంగా వేరే మతాలలో ఇలాగ జనాలు గుమిగూడినప్పుడు ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీరు అంత ధైర్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా అందరూ పాటించవలసినటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి విచారకరం, కానీ వాటిని హేళన చేసో వాటిని చూపించి ధర్మాన్ని విమర్శించడం సరికాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దానితో పాటు మరొక విషయం అన్నారు. తిరుపతిలో ఎన్ని కట్టుదిట్టాలు చేసినప్పటికీ ఒక్కసారిగా జనాలు గుమిగూడి రావడం వల్ల తిరుపతిలో ఒక 2 నెలల క్రితం అనుకోని సంఘటనలు జరిగిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ఒక సనాతన ధర్మం గురించి ఎక్కడికి పోయినా సరే పదే పదే దాని గురించి గళమెత్తుతూ అందరు హిందువులని ఆ సనాతన ధర్మం వైపు నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హిందూ అయిన ప్రతి ఒక్కడు, భారతీయుడైన ప్రతి ఒక్కడు అభినందించి తీరవలసినటువంటి విషయం. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రత్యక్ష పార్టీలు ఇంకెక్కడన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చర్చికో ఒక మసీదుకో ఒక్కసారిగా ఎక్కువ మంది జనాభాలు వెళ్ళినప్పుడు, అక్కడ ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిల గురించి ఇదే విధంగా అవహేళన చేసే అవకాశాలు ఉన్నాయా? అంత ధైర్యం ఉందా అంటే లేదని అంటారు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి త్రివేణి సంగమంలో హారతలు ఇచ్చి పుణ్యస్నానం చేసి ఎప్పుడో 140 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మహాకుంభమేళాని ఆయన ఆచరించి దర్శించడం అన్నది ఆయనకి హిందూ మతం మీద, తర్వాత సనాతన ధర్మం మీద ఉన్న గొప్ప ఇంట్రెస్ట్గా చెప్పచ్చు. ఈయనతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళినారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ అంటే టీటీడీకి సంబంధించినటువంటి మెంబరు ఆనంద్ సాయి కూడా వెళ్ళడం మనం చూసినాం. సో ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడైనా సరే మారు ఆలోచించుకుంటా అంటుకుంటా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎవరన్నా దాని మీద ఏదైనా అనాలోచిత ఆలోచనలు లేదా అసందర్భ వ్యాఖ్యలు చేస్తే